హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బంగాళదుంప చిప్స్ ఈజీగా ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసుకుందాం. చక్కగా దుంపలు వాటర్తో క్లీన్ చేసుకోండి, ఎందుకంటే బయట మట్టి అంటుకుని ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకొని దానిపై చెక్క అంతా తీసేసుకోండి. 2 దుంపలు అంటే నేను 2 దుంపలు చేస్తున్నా, మీకు ఒప్పుకుంటే ఎన్ని దుంపలైనా చేసుకోవచ్చు. 2 దుంపలు ప్రస్తుతానికి తొక్కు తీసుకోండి. తొక్కు తీసుకున్నాక ఆ 2 దుంపలు తొక్కు తీసుకున్నాక ఆ పీలర్ ఉంటుంది కదండి, అంటే మనం దుంప తొక్కు తీసాం కదండి, ఆ దాంతో సన్నగా ఆ దుంప అనేది తురుముకుంటే చాలా సన్నగా వస్తుందండి. నూనెలో వేపిన వెంటనే క్రిస్పీగా కూడా ఉంటుంది. లేదు మాకు ఇలా వద్దు, స్లైసెస్లా కావాలంటే చాకుతో చాలా సన్నగా కొయ్యాలండి. అది నెక్స్ట్ వీడియో నేను చేసి పెడతాను. ఇప్పుడైతే ఇలా చూద్దాం. ఇలా కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉండదు. చూసారా ఆ స్లైస్ లాగా ఎలా సన్నగా ఉందో, నూనెలో వేపేసరికి క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది అలా చేసుకున్నాక అది అన్నది ఒకసారి వాటర్లో క్లీన్ చేయండి. వాటర్లో మొత్తం క్లీన్ చేసేసేసి ఒక మళ్ళీ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మొత్తం కడిగేసి కొంచెం వాటర్ పిండండి. వాటర్ పిండినాక ఆ ప్లేట్లో వేసుకోండి. వాటర్ అన్నది ఉండకుండా చూసుకోండి, బాగా డ్రైగా ఉండాలి, ఎందుకంటే నూనెలో వేపుతాం కదా. అదే వాటర్తో కొంచెం వాటర్గా తడిగా ఉందనుకోండి, ఆ చిప్స్ అనేది ముద్దగా ఉంటుంది, తడిగా ఉంటుంది. అందుకే వాటర్ లేకుండా చూసుకోండి, పొడిగా ఉండేలా చూసుకోండి. తర్వాత ఒక క్లాత్ మీద మనం దుంప అన్నది గీసుకున్నాం కదండి, ఆ గీసుకున్నది ఒక టవల్ మీద అవి ఎండబెడితే, అంటే ఎండబెట్టడం అంటే గాలి బారేలాగా చూడండి. మొత్తం ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలి, ఆ టవల్ అంతా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు నూనె వేడి చేసుకున్న వెంటనే మనం పొడి చేసిన బంగాళదుంప ఇవి ఉంటాయి కదండి, అవి అందులో నూనెలో వేపుకుంటే క్రిస్పీగా ఉంటాయి. చూడండి, చూస్తుంటే నోరు ఊడిపోతుంది. అవి అలా నూనెలో వేపండి, క్రిస్పీ అయ్యే వరకు అలా వేపుతుంటే క్రిస్పీ అవుతాయి, చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనం ఇంట్లో చేసుకొని పిల్లలకి స్నాక్స్గా పెట్టొచ్చండి. బయట కొనేవి కన్నా మనం ఇంట్లో మన చేతుల మీద హెల్తీగా జాగ్రత్తగా అన్నీ చేసుకుంటాం కాబట్టి పిల్లలు చక్కగా తింటారు, వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. బయట పెట్టే కన్నా మనం ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. అవునా కాదండి? కామెంట్ చేయండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎలాగైందో, ఫ్రై క్రిస్పీగా బాగుంటుందండి. ఇలా కూడా ట్రై చేయండి. వేపుకున్నాక చూడండి, ఆ కలర్ చూడండి ఎలా వచ్చిందో. కలర్ చూస్తే నోట్లో నీరు ఊరిపోతుంది నాకు. ఒక గిన్నెలో వేసుకున్నాక కొంచెం ఉప్పు కారం తగిలితే కదండి కొంచెం నోటికి రుచిగా ఉంటుంది. సాల్ట్ వేయండి, చుట్టూ ఇలా తిప్పి వేస్తే అన్నిటికీ సరిపడంత వేసుకోండి. కారం కొంచెం తక్కువ వేసుకోండి, చిన్నపిల్లలు కదా, పిల్లలకి పెట్టే ముందు కారం తగ్గించండి. పెద్దవాళ్ళకైతే కొంచెం కారం వేసుకున్నా కొంచెం బాగుంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. చూడండి ఆ సౌండ్ ఎలా వస్తుందో, మొత్తం పిండి అయిపోయింది. సబ్స్క్రైబ్ ప్లీజ్.